చేశామన్నారు ఈటెల. సాంకేతిక అంశాల గురించి తనకు తెలియదని కమిషన్ కు చెప్పారు. ఈటెల చేసిన ప్రకటనను బీజేపీ సమర్థిస్తుందో లేదో చెప్పాలన్నారు జగ్గారెడ్డి. ఇక విచారణలో అసలు ఈటెల ఏం చెప్పారు, కేసీఆర్ ను ఇరికించేలా ఈటెల ఏమైనా చెప్పారా అన్న చర్చ అయితే ఇప్పుడు సాగుతోంది. ఇదే విషయంపై జీ న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేస్తారు. ముందుగా అసలు ఈటెల ఏమన్నారో ఒకసారి చూద్దాం. మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగింది. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిందో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిందో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులో సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్. మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకునే మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో, మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకేం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. గుడ్ ఈవినింగ్. సో అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల